రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఇక ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్ తో సినీ ప్రముఖులు పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉదయం 10 గంటలకు జరగనుంది. టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్ తో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు. ఇక ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనరసింహ హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశంలో సినీ పరిశ్రమ సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు డీటెయిల్స్. సునీల్, రేపు సినీ రంగ ప్రముఖులు సీఎం ని కలవబోతున్నారు. ఆయనతో భేటీ కానున్నారు. ఇక ఈ భేటీకి కొంత ప్రాధాన్యత ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోకి సంబంధించి కిసిలాట, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు గ్యాప్ పెరిగింది అని చెప్పేసి ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇటు సినిమా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు 2 రోజుల క్రితం సీఎం ని కలవడం జరిగింది. ఆ సీఎం ని కలిసిన సందర్భంలో ఫస్ట్ గా తొక్కిసలాటలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాలుడికి సంబంధించి పరిశ్రమ ఏం చేయబోతుంది అన్న దానికి సంబంధించి సీఎం ఆరా తీశారు. ఆ క్రమంలో ఈ రోజు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇటు దిల్ రాజు కావచ్చు, అల్లు అరవింద్ ఆ బాలుడికి ఆర్థిక సహాయం అందించారు. ఇక రేపు సీఎం తో భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ భేటీలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇటు దామోదర రాజనరసింహ కూడా పాల్గొనే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం కూడా హాజరవుతారని చెప్పేసి తెలిసింది. ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి గ్యాప్ ఉంది అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరుగుతా ఉంది. వాటన్నిటిపై చర్చించి రానున్న రోజుల్లో కలిసి ముందుకు వెళ్లేలా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి అంశాలకు సంబంధించి అంటే ఇబ్బందులు కావచ్చు, వివిధ వర్గాలకు రాయితీలకు సంబంధించి సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.